పాస్టమ్మకి పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నేను ఇప్పుడు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం తీయాలి. తీసారా అందరూ? ఇప్పుడు ప్రే చేసుకుందాం. తీసిన తర్వాత ప్రే చేసుకుందాం. అందరూ మోకాలు వేసి ప్రే చేద్దాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ పరిశుద్ధ మీకే స్తోత్రాలు వేస్తే మీ బంగారు పదాలకి స్తోత్రాలు వేస్తే ఇప్పుడు నాతో మాట్లాడేస్తే నేను చెప్పేటప్పుడు నాతో మాట్లాడేస్తే అందరితో మీరే కృపణ దయచేయండి. అందరూ కూడా మంచి చెప్పే కృపణ దయచేయండి. నేను మంచి చెప్పే కృపణ దయచేయండి. నాకు తోడుగా ఉండేస్తే ఈ చిన్న పథకం వందనాలు అందరికీ. పాస్టర్ గారికి పాస్టర్ వందనాలు అందరికీ. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం తీసారా? బైబిల్లో పాతకాలంలో అప్పుడులో ఒక ఎలీషా పాస్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆశీర్వాదం పాస్టర్ గారు ఏంటో అట్లనే ఇప్పుడు పాట పాడేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు చెప్తారు కదా. అప్పుడులో ఎలీషా పాస్టర్ గారు కూడా అంటే ఎలీషా పాస్టర్ గారు ఉన్నారు. ఎలీషా పాస్టర్ గారికి ప్రవక్త వాళ్ళకి శిష్యులు ఉన్నారు. శిష్యుల్లో ఒకరికి ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో 2 కుమారులు, ఒక భార్య. ఒకరోజు ఆ శిష్యుడు మరణిస్తాడు. అంటే చనిపోతాడు. అప్పుడు ఆ శిష్యుడు అన్ని అప్పులు చేశాడు కదా. ఆ అప్పులు చేసిన అన్ని ఇంటిపైకి వచ్చినప్పుడు అప్పుడు ఆ ఆంటీని అడిగారు, శిశువు వాళ్ళ భార్య అని అడిగారు, అమ్మ నువ్వు అప్పులు తీస్తావా లేవా, మీ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవాలా అని అన్నారు. అప్పుడు ఒకరోజు ఒక ఆయన వచ్చి, అమ్మాయి నువ్వు అప్పులు తీస్తావా మీ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోవాలా అన్నారు. అప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు కదా. అప్పుడు శిశువు వాళ్ళ భార్య ఆ ఆంటీ ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రవక్త గారు చెప్పింది, అప్పుడు వాళ్ళు వచ్చి నా మీద మా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నా అని అంటున్నారు, నేనేం చేయాలి అని అన్నప్పుడు ఆ ఎలీషా పాస్టర్ గారు అంటారు, ప్రవక్త అంటాడు, నేను నీకేం చేయాలమ్మా, మీ ఇంట్లో ఏమున్నాయంటే మా ఇంట్లో నూనె కుండ మాత్రమే ఉంది. ఇప్పుడు మనందరికీ అన్నం తింటానికి గ్యాస్ పోయి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అమ్మకి ఓన్లీ నూనె కుండ మాత్రమే ఉంది కదా. అప్పుడు నూనె కుండ ఉన్నప్పుడు చెప్పినప్పుడు ప్రవక్త గారు అంటారు, మీ కాలేజీలో ఉన్న వాళ్ళందరి బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కుండలు కలెక్ట్ చేసుకొని రా అన్నప్పుడు కలెక్ట్ చేసుకొని వచ్చినప్పుడు మీ పిల్లలతో నువ్వు గడేసేసుకొని నువ్వు తలుపులు వేసుకొని నీ దగ్గర నూనె కొంటుంది కదా, అవి వాటి దానితో పోయి అన్నాడు. అప్పుడు సరే ప్రవక్త గారని తలుపులు వేసుకొని అప్పుడు పోస్తుంటే గొప్ప మెరాకిల్ జరిగింది తెలుసా. ఏంటి తెలుసా, పోసేటప్పుడు అవి నింగి పొల్లు పోతున్నాయి అన్ని. ఇంకా ఇది చాలా గొప్ప విషయమే అని, గొప్ప కార్యం అని ఆంటీ అన్నిటికీ పోసేసింది. అప్పుడు పోసేసిన తర్వాత అప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ప్రవక్త గారు నేను ఇట్లా పోసేసా, అవి నింగి పొల్లు పొలుతున్నాయి అన్నప్పుడు పోసిన తర్వాత అప్పుడు ఆ పాస్టర్ గారు అంటారు, ఇంకా కుండలు ఉంటే తీసుకొని రాను అన్నారు. అప్పుడు కుమారుడు అంటారు, ఇంకా ఏమి లేవు మమ్మీ అన్నారు. అప్పుడు ఎలీషా పాస్టర్ గారు అన్నారు, ఇప్పుడు ఇవన్నీ బయట అమ్మాయినమ్మా, ఇది చాలా కాస్ట్లీ, అందరు కొంటారు బాగా అన్నప్పుడు అమ్మేస్తుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఏంటి తెలుసా, మనము ఏసేకి చిన్న స్థానం ఇస్తే అది చాలా బ్లెస్ చేస్తారు. బైబిల్లోనే కాదు, మాకు కూడా ఒక గొప్ప కార్యం చేశారు తెలుసా. మేము అక్కడ ఉండేటప్పుడు మాకు
అందరు క్లాప్స్ కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లోనే కాదు, మీ అందరూ కూడా గొప్ప మిరాకిల్ చేస్తారు. ఇప్పుడు మీకు ఏ హస్తాలున్నా ఏమున్నా మీరు యేసేకి మొరపెట్టండి, ప్రార్థన చేస్తే యేసే మన బాధని ఆలకిస్తాడు. ఇప్పుడు ఈ దాన్ని బట్టి సాంగ్ పాడదాం. పాట యేసు నీ కార్యములు ఎంతో
ప్రే చేస్తాం. అందరు మోకాళ్ళతో ట్రై చేస్తాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ పరిశుద్ధ. ఇప్పుడు స్టోరీలో మీరు దీవించినందుకు ఆస్వాదించినందుకు నా తోడైనందుకు మీకే స్తోత్రాలు ఇస్తే అట్లనే వీళ్ళందరం కూడా దీవించండి సార్. మంచి చెప్పే కృప ఇచ్చండి సార్. అట్లనే వారు ఏం నేర్చుకున్నారని మంచిగా వివరం చేసి కృప ఇచ్చండి సార్. నాతో తోడుగా ఉన్నావేస్తే మీకే స్తోత్రాలు వేస్తే నాకు ఎట్లా తోడై ఉన్నావో అందరికి కూడా తోడై ఉండండి సార్. స్తోత్రం 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 పరిశుద్ధ మీకే స్తోత్రాలు వేస్తే స్తోత్రం స్తోత్రం. అందరు మంచి చెప్పే కృప ఇచ్చండి సార్. స్తోత్రం స్తోత్రం. ఈ చిన్న పథకం